ఓకే లావణ్య గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాను మీకు. అంటే ఇది ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయడానికి కాదు, ఆమె మాట్లాడినటువంటి మాటలకి ఉన్నటువంటి వాస్తవికతను ప్రజల ముందు చూపించేటటువంటి ప్రక్రియలో భాగంగానే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. సో ఒక్కసారి పీసీఆర్ ఆ జగన్ గారి ఉగాది వేడుకల వీడియో ఒకసారి చూపించండి. ఒకసారి ఆ వీడియో చూడండి మేడం. ఇందులో అక్కడ పంచాంగ శ్రవణం అలాగే ఈ ఉగాదికి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పూజ చేసిన తర్వాత మామూలుగా ఆత్మ ప్రదక్షిణ అంటాం. సో ఎవరి చుట్టూ వాళ్ళు 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని మనసులో ఉన్నటువంటి కోరికలను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేటటువంటి ప్రక్రియ అది. సో అది సాంప్రదాయంలో ఒక భాగం. కానీ అలా తిరగమంటూ ఉంటే అక్కడ ఆత్మ ప్రదక్షిణ చేసుకోమన్నారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి రైట్ సైడ్కి 3 సార్లు తిరగండి అంటే తిరగను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారు చెప్తే ఇక చేసేటటువంటి ఆ పూజారి గారు పంతులు గారు ఏం చేయలేక సరే నమస్కారం చేసుకోండి అని చెప్తున్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక సాంప్రదాయానికి సంబంధించి ఇప్పుడు మనం ఒక మతపరమైనటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు మనం పాటించడం అనేది కామన్గా వచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా రోజా గారికి కనిపించట్లేదా? ఇప్పుడు అది కాదండి, తాను అనుకున్న కుక్కకో నక్కకో 6 కాళ్ళు అని అంటారు కదండి, ఆ విధంగా ఉంది ఆవిడ చెప్పిన మాటలు. ఎవరైనా ఆత్మ ప్రదక్షిణ అంటే తెలియని వాళ్ళు ఉంటారండి. అతను చెప్పించుకుంటున్నారు పక్క నుంచి తిరిగి. అది ఆత్మ ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్క పూజలో చేయాల్సిన ముఖ్యమైన ఘట్టం. అది ఆత్మ ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ చేస్తారు. చెప్పినా కూడా చేయలేదంటే అతనుకున్న భక్తి, రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి అతనుకున్న శ్రద్ధ ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. మరి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏదో సెట్టలో నటించినట్టు, సెట్ వేసుకొని పూజ అన్నట్టు ప్రదక్షిణ చూపించడానికి అన్నట్టు ఉంది. కానీ అతను ఎక్కడ భక్తి అతని మొహంలో కూడా కనబడలేదండి. ఈ రోజు అతని సతీమణి వచ్చి పూజలో పాల్గొన్నారు, కానీ ఏనాడు వాళ్ళు ఆవిడ వచ్చి పూజలో పాల్గొన్నది లేదే. అయినా భారతి గారు ఎవరు ఏం అనలేదు కదా, ఆవిడని ఎవరు కూడా ఆవిడని దూషించిన ఇది లేదు. కానీ ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారంటే గాడిదలు కాస్తున్నారా, పాలు పితుకుతున్నారా? అసలు ఈ వైసీపీలో ఉన్న ఈ గోండాలకి గౌరవించే, స్త్రీలను ముందు గౌరవించే గుణం గాని సాంప్రదాయం గాని ఏ రోజు లేదండి. వాళ్ళ నుంచి ఎంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? వాళ్ళ నోటి నుంచి మంచి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారని మనం ఆశిస్తాం చెప్పండి. ఈ రోజు ప్రతి దేవాంశ్ గారి పుట్టినరోజు, ముఖ్యమంత్రి గారి మనవడు, ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు తిరుపతి దేవస్థానం ఖర్చు అయ్యే మొత్తాన్ని 44 లక్షల వ్యయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం దానంగా ఇస్తారు. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి దేవుడి సేవలు. ఓకే లావణ్య గారు, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లావణ్య గారు వస్తాను, మళ్ళీ వస్తాను. ఒకసారి వైసీపీ వారి వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. కార్మంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి నేను రోజా